చిత్రం వా ఏతత్కర్మ, చిత్రా నక్షత్రముతో కూడుకొని ఏర్పడినటువంటి ఈ పూర్ణిమ కాబట్టి ఇది చైత్రమాస పూర్ణిమ. ఏ పూర్ణిమ ఏ నక్షత్రంతో ఏర్పడుతుందో ఆ మాసం మనకు వస్తుంది. అలా ఈ చైత్ర పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పూర్ణిమా తిథి. అమ్మవారు సర్వానుగ్రహశాలిని అయి వాక్కును ప్రసాదించుగాక, జగన్మోహనము అయినటువంటి జగదాకర్షకమైనటువంటి జగద్ ఉపకారకమైనటువంటి వాక్కును ప్రసాదించుగాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ శారదా పరమేశ్వరీ దేవిని మన ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాను. శుంభుడు ఇటువంటి వాడు, నిశుంభుడు అటువంటి వాడు అని దూత సుగ్రీవుడు అనే దూత చెప్పగా, నాయనా గొప్పవాడే, ఇద్దరు గొప్పవాళ్లే, కానీ రాణి యుద్ధం చేయని, అప్పుడు నన్ను చేపట్టని, వెళ్ళు చెప్పు అని అన్నది అమ్మవారు. సరే వాడు వెళ్ళాడు. వెళ్ళి మామూలుగా మధ్యవర్తులు కూడా ఎట్లుంటారంటే ఒక్కోసారి వాడు అమ్మా ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్తాడు. అంటే అబద్ధమూ కాదు, అట్లని అంతా నిజమూ కాదు. వెళ్ళి చెప్పాడు. చెప్పేప్పటికీ ఇత్యాకృణ్య వచో దేవ్యా సదూతో అమర్షపూరితః సమాచష్ట సమాగమ్య దైత్యరాజాయ విస్తరాత్. విస్తరాత్ అన్నాడు. ఆమె ఒక మాటే అన్నది, వీడు సవిస్తరంగా చెప్పాడు. అనటంలోనే అర్థం ఉన్నది. ఏమండి ఆ ఊళ్ళో ఇలా జరిగింది అని ఒక ఆయన అన్నాడు. ఇలా జరిగిందట అని అప్పుడే ఆట చేరేటప్పటికి దాని రూపం మారిపోతుంది. కథాకల్పన ఉంటుంది చుట్టూ. ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని. అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పటికి వాడు ఇంక కొంత కథ అంటే స్వకపోల కల్పన కథ పెరుగుతూ ఉంటుంది. ఆఖరికి అది మొదటి మళ్ళీ వీడే వినేటప్పటికి తాను చెప్పినదే కొత్తగా విచిత్రముగా వినపడుతుంది చెప్పిన వాడికి. ఇది సహజముగా ప్రపంచము యొక్క తత్వం. ఇందులో ఎవరినీ తప్పుపట్టే పని లేదు. కానీ సహజంగా మానవుడు చెప్పింది చెప్పినట్లుగా చెప్పడానికి వీలు కాదు. ఏమి అవధాని కాదు కదా ధారణ. ఎట్లుంటే యథోక్తం యథాక్షరం చెప్పడానికి ఎన్ని అక్షరాలు ఎలా వాడాడో అలాగే చెప్పడం అంటే ప్రతివాడు అవధాని కాదు. స్వకపోల కల్పనాశీలియే. ప్రతివాడికి కొంత చెప్పాలని ఆ మాటలలో ఏదో నాకిది అర్థమైంది అని ఒక కొత్తగా తీసుకెళ్ళి చెప్తాడు. వీడు విస్తరాత్ చాలా విస్తరంగా చెప్పాడు. చెబితే తస్య దూతస్య తద్వాక్యం ఆకర్ణ్య అసురరాట్ తతః. వాడు అసురులకు రాజు. ఆ శబ్దములు ప్రయోగించినప్పుడంతా ఒక విశేషం ఉంటుంది. అసురులు అసలే అసురుడు, వాడు దాంట్లో రాజు. మళ్ళీ సక్రోధ ప్రాహ దైత్యానాం అధిపం ధూమ్రలోచనం. ధూమ్రలోచన. ఈ ధూమ్రలోచనుడు అంటేనే చెప్పాను, మసకబారినటువంటి చూపు గలవాడు. అంటే వీడికి సత్యం కనపడదు. ఈ ధూమ్రలోచనుడు ఎక్కడో లేడు, మనలో కూడా ఉంటాడు. అప్పుడప్పుడు మసకబారుతూ ఉంటుంది చూపు. చూపు మసకబారడం అంటే ఒక వస్తువు ఉంటే ఇంకో వస్తువుగా భాసిస్తుంది. ఇది భ్రమాత్మకం. ఆమెనే మహామాయా విష్ణుమాయేతి కథ్యతే అని చెప్పాడు. ఒకటిగా కనపడుతుంది, లేదా ఉన్నది పెద్దదిగానో చిన్నదిగానో కనపడుతుంది. ఇది ధూమ్రలోచనత్వము. ధూమ్రము అంటే అంత పొగచూరినట్లుగా ఉండడము. ధూమము అంటే పొగ, ధూమ్రం అంటే పొగచూరినట్లుగా మసకబారినట్లుగా ఉండడము అన్నాడు. మామూలుగా మహాయోగ్యులైన మహాపురుషులకే ఇది తప్పదు అన్నాడు. వాడు అసలే అసురుడు, ఇంకా వాడికి చెప్పవలసినదేమున్నది? ఒక మాట అన్నాడు ధర్మశాస్త్రంలో, ఎంత విచిత్రంగా చెప్పాడంటే, అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామో లులుభే మృగాయ. ఈ సృష్టిలో బంగారు జింక అన్నది లేదు, సృష్టికి విరుద్ధము. కానీ రాముడంతటి వాడు, నాథా ఆ బంగారు జింక నాకు కావాలి అని సీత అడిగితే వెంటనే విల్లమ్ములు తీసుకుని పరిగెత్తిపోయాడు. రాముడా ఏమన్నానా? అదే కదా మొత్తము రామాయణ కథకు మలుపు, అద్భుతమైన మలుపు. అయితే రాముడికి ఇవన్నీ తెలియదా? తెలుసు. కానీ మనం ఇంకో కోణంలో చూస్తే, ప్రాయః సమాపన్న విపత్తి కాలే ధియోపి పుంసాం మలినీ భవంతి. ఆ సమయము వచ్చినప్పుడు మహాత్ముల మనస్సులు కూడా కొంచెము మసకబారుతాయ్యా అన్నాడు.
అంటే అంతటి వాడికి కూడా ఏమో బంగారు జింక ఉంటే సీత కదా, ధర్మపత్ని కోరింది, తెచ్చిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు ఆయన, అనిపించింది. ఇక్కడ వీడు అసలే అసురుడు, దైవాంశ ఉన్నవాడు కాదు. సక్రోధ ప్రాహ దైత్యానాం అధిపం ధూమ్రలోచనం. వాడెప్పుడైతే ఈ సుగ్రీవుడు వచ్చి చెప్పాడో, ధూమ్రలోచన, హే ధూమ్రలోచన ఆశు, ఒరే ధూమ్రలోచన అని పిలిచాడు. వీడికి మసకబారిన చూపులు గలవాడా, వాడి పేరు ధూమ్రలోచనుడు. వాడిని పిలిచాడు. ఆశుత్వం స్వసైన్య పరివారిత, నీ సైన్యాన్ని తీసుకొని బయలుదేరు. తామానయ బలాతు దుష్టాం కేశాకర్షణ విహ్వలాం, ఆమెను జుట్టు పట్టుకుని తీసుకుని వచ్చేసేయి. తత్పరిత్రాణద కశ్చిత్, ఆమెను రక్షించడానికి ఎవడైనా ఒకడు అడ్డము వస్తే, యది వా ఉత్తిష్టతే పరహ అపరహ, ఎవడో ఒకడు, వాడెవడు, సహంతవ్యో నర్మ అమరో వాపి యక్షో గంధర్వయేవవా, వాడు సాక్షాత్తు దేవుడైనా సరే, గంధర్వుడైనా, యక్షుడైనా, ఎవరైనా సరే వాడిని సంహరించి ఆమెను తీసుకురా అన్నాడు. ఋషిరువాచ, మార్కండేయ మహర్షి చెప్తూ ఉన్నాడు. తేన ఆజ్ఞప్తః తతశీఘ్రం సదైత్యో ధూమ్రలోచన, ఆ రాక్షసుడైన ధూమ్రలోచనుడు వృతః షష్ట్యా సహస్రాణం అసురాణం ధృతం యయౌ, 60,000 మంది రాక్షసులను వెంటబెట్టుకుని వాడు బయలుదేరాడట. అమర్షపూరిత, అమర్ష అంటే మర్షణం అంటే సహించడం, అమర్ష వాడు సహించలేని వాడై, వాడు షష్ట్యా సహస్రాణం 60,000 మంది. ఈ 60కి చాలా ప్రాధాన్యం ఉంది, మానవ జీవితంలో కూడా చాలా ప్రాధాన్యం ఉంది. ఇదంతా మనం ఎప్పటికప్పుడు మనం అన్వయం చేసుకుంటూ ఉండాలి. మన కథే ఇది. ఎక్కడో రాక్షసులు ఉండడము, అమ్మవారు ఉండడము, జరుగుతుండడము అది ఒకవైపు ఉన్నది. కానీ వీడు ధూమ్రలోచనుడు మనలోనే ఉన్నాడు. కుండలిని శక్తి, ఆత్మగతమైన శక్తి స్వరూపిణి అయి అమ్మవారు ఉన్నది. ఈ అమ్మవారి మీద, అంతఃశక్తి మీద వాడు తిరగబడుతూ ఉన్నాడు. వాణ్ణి ఎప్పుడైతే మట్టు పెట్టగలుగుతామో నీ లోపల ఉన్నటువంటి అంతర్గత చైతన్య శక్తి మేల్కొంటుంది. ఆ శక్తి నీకు మహోపకారము చేస్తుంది, నీకు దేవతాత్వము సిద్ధిస్తుంది. ఇది రహస్యము. 60,000 మంది రాక్షసులతో వీడు బయలుదేరాడు. 60,000 మంది ఏమిటి, ఒక రాక్షసుడు ఉన్నాడంటే వాడి చుట్టూ ఉపరాక్షసులు చాలామంది ఉంటారు. ఒక దురాలోచన వచ్చిందంటే లక్షల వేల దురాలోచనలు దాని చుట్టూ కమ్ముకుంటూ ఉంటాయి. వీళ్ళు 60,000 అన్నారు. ఏమిటయా 60కి ప్రాధాన్యత? మానవుడి జీవితంలో 60 సంవత్సరాలు వస్తుంది. 60 సంవత్సరాలు వచ్చేటప్పటికి షష్ఠి పూర్తి. షష్ఠి అని నొక్కకూడదు, నొక్కితే షష్ఠి అంటే 6 ఏళ్ళు, షష్ఠి నొక్కకపోతే 60 ఏళ్ళు. మామూలుగా షష్ఠి పూర్తి అండి చక్కగా పలికామని నొక్కి చెప్తూ ఉంటారు, చెప్పకూడదు. వాడు చిన్నవాడు అయిపోతాడు, 6 ఏళ్లవాడు అయిపోతాడు. అందువల్ల షష్ఠి పూర్తి, 60 ఏళ్ళు పూర్తి. ఏమిటి ఈ 60 ఏళ్ళప్పుడు? ఉగ్రరథుడు అనేటువంటి ఒక రక్షస్సు, ఒక రాక్షసుడు లేదా ఒక కాలపురుషుడు ఆ వ్యక్తి జీవితము మీద ప్రభావము చూపుతాడట 60 ఏళ్ళు వచ్చినప్పుడు. 60 ఏళ్ళు అనగానే 50 ఏళ్ళప్పుడు 60 ఏళ్ళప్పుడు అందరు చేసే పని ఏంటంటే, ఫలానా 5 స్టార్ హోటల్లో పార్టీ పెట్టుకున్నామండి, 60 ఇయర్స్ బర్త్డే అని పరిగెడుతూ ఉంటారు అందరూ. హోటళ్ళల్లో పార్టీ పెట్టుకోవడం కాదు చేయవలసిన పని, అది చేస్తే చేసుకోండి, వేడుక అది. కానీ వైదిక లక్షణం ఒకటి ఉంది. ఈ ఉగ్రరథ శాంతి ఆ రాక్షసుడు శరీరము మీద, ఆయుస్సు మీద, ఆరోగ్యము మీద, ఆలోచనల మీద ప్రభావము చూపకుండా ఆయనను శాంతిపరచేటువంటి ప్రక్రియ, ఒక వైదిక ప్రక్రియ ఉన్నది. ఇది ఆచరించాలి, అది చాలా ముఖ్యం. దాని తర్వాత నువ్వు పార్టీలు పెట్టుకో, ఏమైనా చేసుకో. కానీ ఏమైపోయింది, పుట్టినరోజు అనగానే ఈ వ్యాసంగమంతా పెరిగి అసలు చెయ్యవలసిన వైదిక ప్రక్రియకు దూరంగా జరిగిపోతున్నారు మానవులు. తత్వార్థము అది. 60కే ఎందుకు పెట్టాడండి అంటే, మానవ జీవితము 120 సంవత్సరాలు. ఈ 120 సంవత్సరాలలో సరిగ్గా మధ్యలో 60కి వచ్చాడు. ఇంకా 60 గడవాలి ఆయన. 70కి ఉగ్రరథశాంతి అన్నారు. 70 సంవత్సరాలు వస్తే భీమరథశాంతి. భీమరథుడు అనే రాక్షసుడు
ఆ శరీరముపై ప్రభావం చూపుతాడు. 60 ఏళ్లకు ఉగ్ర రథశాంతి, 70 ఏళ్లకు భీమ రథశాంతి, 80 సంవత్సరాలు దాటితే దాన్ని అసీతి ద్వయం 82 సహస్ర చంద్ర దర్శనోత్సవం అన్నారు. వ్యక్తిని చూస్తే కూడా పుణ్యమే మనకు. అసీతి ద్వయం అంటే వేదముల యొక్క ప్రశ్నములు పన్నములు 82 వేద పన్నములు 82 పన్నములు వేదమునకు. వేదాయుష్యము అన్నారు 82 ఏళ్ళు. అందుకని నాకు కూడా హరిప్రసాద్ గారిని చూడాలని ఒక ప్రేమ కలిగి వారు పిలవగానే ఇప్పుడు ఇటువంటి వాళ్ళను చూస్తే కూడా పుణ్యం. 82 సంవత్సరాలు వచ్చిన వ్యక్తిని చూడటమే పుణ్యం. వేదాయుష్యము అన్నారు దాన్ని. సరే, అది సహస్ర చంద్ర దర్శన ఉత్సవం అంటే ప్రతి పున్నమి 1000 పున్నములు గడిస్తే 82 సంవత్సరాలు. 80 దాటిన తర్వాత కూడా చేస్తూ ఉంటారు లోకాచారం. ఆచారము కూడా గొప్పదే. ఇంకా 100 సంవత్సరాలు అమృతోత్సవము 90 అట్లా వచ్చాక ఇవన్నీ చాలా గొప్ప ఉత్సవాలు. వీటన్నిటికీ పీఠిక ఏమిటి అంటే ఉగ్ర రథశాంతి 60 ఏళ్ళు రావటం. అందుకని ఈ 60 వచ్చాయి అంటే మానవుడికి 60 రాకముందు కూడా జాగ్రత్త ఉండాలి, వచ్చాకనే ఉండాలని నేను చెప్పటం పరమార్థము కాదు, కానీ తప్పకుండా ఉండాలి. 60 వచ్చేటప్పటికి మానవుడికి ధర్మచింతన, ఇహములో పరస్యార్థే ఇహం, ఇహములో పరము కోసం చేసుకోవాలి అన్నాడు. ఇహమును వదిలేయమని చెప్పలేదు. ఇహములో ధార్మికములైన సర్వభోగములు అనుభవిస్తూ పరముకు ఏం కావాలో పుణ్య సంపాదన చెయ్యాలిరా అన్నాడు. ఇది మొదటి నుంచి చెయ్యవలసిన పనే. 60 వచ్చిన తర్వాత నియతముగా చెయ్యి అన్నాడు. ఇంకా నీకు మళ్ళీ పక్కదారి లేదు. షష్ట్యా వృత షష్ట్యా సహస్రాణం 60,000 మంది రాక్షసులతో వీడు ధృతం యయౌ చాలా వేగంగా వెళ్ళిపోయాడు. సదృష్ట్వాతాం ఆమెను చూసి జగాద ఉచ్చైహి రా, ఇలాగా దేవి నువ్వు వచ్చేసాయి మా శుంభ నిశుంభుల దగ్గరకు అన్నాడు. శుంభ నిశుంభుల దగ్గరకు వచ్చేసాయి అన్నాడు. నచేత్ ప్రీత్యాద్య భవతి, నువ్వు గనక రాకపోయినట్లయితే కేశాకర్షణ విహ్వలాం, నిన్ను వెంట్రుకలు పట్టుకుని లాక్కుపోవలసి వస్తుంది. ఈ వెంట్రుకలు పట్టుకోవడం ఏమిటి ఇప్పటికి 3 సార్లు చెప్పాడు. కేశాకర్షణ విహ్వలాం. అక్కడేం చెప్పాడు? అమ్మవారిని వర్ణించేటప్పుడు యమస్య తేజ, యముని యొక్క తేజమే ఆమె కేశపాశమైనది అన్నాడు. అంటే వీడు యముడికి దగ్గరగా ప్రయాణం చేస్తున్నాడు అని అర్థము. మాటి మాటికి విని వెంట్రుకలు పట్టుకుంటాను, నిన్ను జుట్టు పట్టుకొని లాక్కుపోతానని ఎందుకంటున్నాడురా? వీడి నోటిలో ఎందుకు ఇట్లా పలుకుతోంది అంటే వాడికి వాడు తెలియకుండానే యముడికి దగ్గర అవుతున్నాడు. ఆమె వెంట్రుకలు యముని యొక్క తేజస్సుతో కేశపాశము ఏర్పడింది అన్నాడు. అమ్మవారి యొక్క వెంట్రుకలు. మానవ స్వరూపము కూడా అంతే. అమ్మవార్లు కూర్చున్న అమ్మవార్లందరూ అమ్మవార్లే, అందులో ఏమీ భేదం లేదు లోకంలో. అందువల్ల ఆ వెంట్రుకలు ముట్టుకోవటం, ఇంకొక భావనతో ముట్టుకోవటం అన్నది ప్రమాణహే. వీడు పదే పదే ఆ మాట అంటున్నాడు, నిన్ను ఇలా తీసుకుపోతాను అంటున్నాడు. అమ్మవారు అన్నది దేవ్యువాచ, సర్వప్రసన్నముగా మాట్లాడుతుంది. అమ్మవారు ఎప్పుడు ఆవేశమునకు లోను కాలేదు, ఆర్భాటములు చెయ్యలేదు. నాయన నీకు ఏముంది, ఏం చేస్తాము? దైత్యేశ్వరేణ ప్రహిత, రాక్షసరాజు పంపించాడు నిన్ను. బలవాన్, స్వయంగా ఆయన బలవంతుడు, నీవు బలసంవృత, నీవేమో పెద్ద సైన్యముతో వచ్చిన వాడివి. బలాన్ నయసి మామేవం, నన్ను బలాత్కారముగా తీసుకుపోతే తతఃకింతే కరోమ్యహం, నేను నిన్నేమి చెయ్యగలను నాయన, నీ ఇష్టము అన్నది అమ్మవారు. ఋషిడువాచ, ఆమె అలా అన్నది కానీ ఋషికి తత్వము తెలుసు, మనం గ్రహించాలి. ఋషి ఏం చెప్తున్నాడంటే ఇత్యుక్త సోభ్యధావత్ తాం అసురో ధూమ్రలోచన. ఈ ధూమ్రలోచన మనం అన్వయం చేసుకుంటూనే ఉండి, కళ్ళు సరిగ్గా కనపడని వాడు, చూపు సరిగ్గా లేనివాడు, మసక మసక చీకటి దృష్టి కలిగినటువంటి వాడు. హుంకారేణ ఇవతం భస్మసాచకార. అమ్మవారు పెద్ద ఆయుధం తీయాలన్నా వీడికి అన్నది. ఒక్క హుంకారంతో వాడు భస్మమైపోయాడు, అక్కడ మొత్తం బూడిదగుట్ట అయిపోయాడు. అమ్మవారు ఏమీ శక్తి ప్రయోగం చేయవలసిన పని లేదు, ఆమె శక్తి స్వరూపిణి, దేవతా సార్వభౌమ అమ్మవారు.
అన్నది ఇలాగా వాడు దగ్గరికి వస్తూ ఉంటే అనగానే వాడు భస్మమైపోయాడు. హుంకారేణైవతం భస్మసాచ్చకారాంబికా తతః, ఒక్కసారి మొత్తం భస్మమైపోయాడు. అథ క్రుద్ధం మహాసైన్యం అసురాణం తథాంబిక, వాడి తర్వాత సైన్యం ఉన్నది. ఆ సైన్యము మీద అమ్మవారు ఒక్కసారి ఇలా కోపగించుకున్నది. ఇంకా తాయకై తీక్ష్ణై తథా శక్తి పరశ్వథై, వర్షము కురుస్తోంది. అమ్మవారి ఇట్లా చూస్తే చాలు బాణవర్షములు కురుస్తున్నాయి వాళ్ళ మీద. తతోధృత సటః కోపాత్, అమ్మవారి వాహనం ఉన్నది సింహము. స్వవాహన, అమ్మవారి వాహనం ఒక్కసారి జూలు విదిలించింది. సింహము ఒక్కసారి ఇట్లా మీద పడింది. పపాత అసుర సేనాయాం సింహో దేవ్యా స్వవాహన, ఆ సింహము దేవీ వాహనము పోయి మీద పడింది. కాంశ్చిత్ కరప్రహారేణ, పంజాతో ఆ సింహము ఇలా చేత్తో కొంతమంది వందల మంది రాక్షసుల్ని ఇలా ఒక్కసారి అనేప్పటికీ వాళ్ళందరూ ఇదైపోయారు. కాంశ్చిత్ తుండప్రహారేణ చ అపరాన్, ఇట్లా నోటితో కొందరిని సంహరించింది. ఆక్రమ్య చ అధరేణ, ఒక పెదవితో సంహరించేసింది కొందరిని. జఘాన చ మహాసురాన్, అంటే ఈ యుద్ధం ఎందుకు వర్ణిస్తున్నాడు? కేషాంచిత్ పాటయామాస నఖై కోష్ఠాని కేసరి, ఆ సింహము కొందరి రాక్షసుల పొట్టలు చీల్చింది, ఆ ప్రేవులన్నీ బయటికి తీసింది, అలా నోటితో పట్టుకుని లేచింది. తథా తల ప్రహారేణ శిరాంసి కృతవాన్ పృథక్, ఎంతోమంది రాక్షసుల శిరస్సులను మొండెములను వేరు చేసేసింది. అది ఒక్కసారి ఇట్లా అంటే అయిపోయింది, తల అటు మొండెమిటు పడిపోయింది. ఇలా చాలామందిని విచ్ఛిన్న బాహు శిరస, కొంతమందికి చేతులు తెగిపడిపోయాయి, కొందరికి శిరస్సులు తెగిపడిపోయాయి. ఎన్నో రకాలుగా ఇలా ఇలా అనేక విధములుగా ఆ సైన్యమంతా, ఇదంతా ఎవడో ఒకడు ప్రాణముతో తప్పించుకుని పోయి చెప్పాడు, అయ్యా చాలా ప్రమాదము, ఆ ధూమ్రలోచనుణ్ణి అమ్మవారు చంపేసింది. ఆమె ఆ హిమాచలంలో ఉన్నటువంటి ఆ సుందరి, ఆమె సుందరి అనుకున్నాము కానీ ఏమి సుందరి అండి, అసుందరంగా మొత్తం అందరినీ ఇలా చేసేసింది అని చెప్పాడు. చుకోపదైత్యాధిపతి శుంభ ప్రస్ఫురితాధర, శుంభ, ఈ పేర్లు చాలా చిత్రమైనవి. శుభ, శోభాయాం ధాతువు అది, అంటే వాడు ప్రకాశముతో ఉన్నవాడు. ప్రకాశముతో ఉంటే ఎదుటి వాళ్ళందరూ నువ్వు చాలా ప్రకాశంగా ఉన్నావండి, నువ్వు చాలా తేజస్వివండి అంటారు కదా. ఎదుటి వాళ్ళనడం అట్లా పెట్టి వాడికి వాడే నేను చాలా తేజస్విని, నేను చాలా శోభావంతుణ్ణి, నేను చాలా ప్రతిభావంతుణ్ణి, వాడు శుంభుడు. అంటే నేనే 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 అని అనుకునేవాడెవడుంటాడో, నేను చాలా పండితుణ్ణి, నాకన్నా విద్వాంసుడు భూమండలంలో ఇంకెవరున్నారు, నేను చాలా సుందరుణ్ణి, 6 అడుగుల ఉన్నాను, నేను చాలా బలవంతుణ్ణి, నా బలమునకు ఎవరు తట్టుకోగలరు, నేను చాలా ధనవంతుణ్ణి, నా ధనమునకు ఎవరు తట్టుకోగలరు, నేను చాలా జనము గలవాణ్ణి, నేను ఇలా కదిలానంటే ఇలా వస్తారు అని ఇలా ఎవ్వడెవ్వడెవ్వడు భావిస్తాడో వాడంతా శుంభుడు.